రీసెంట్గా కొన్ని వీడియోలు చూశాను. మన హిందూ సోదరులు ఇజ్రాయెల్ లీడర్ నేతన్యాహు ఫోటో పెట్టి అండ్ ఇజ్రాయెల్ ఫ్లాగ్ పెట్టి పూజలు చేస్తున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే సుదర్శన్ న్యూస్ అని ఒక ఛానల్ ఉంది. దాని ఎడిటర్ అండ్ ఫౌండర్ యహూదులు, అంటే ఇజ్రాయెల్ వాళ్ళని యహూదులు అంటారు అనమాట. సో యహూదులు అక్కడికి వలస వెళ్ళిన మన యాదవుల అని చెప్పేసి ప్రోగ్రామ్ చేశాడు. क्या इजरायली यहूदी ही यदुवंशी हैं, अर्थात हमारे यादव हैं जो महाभारत के युद्ध के बाद पश्चिम के देशों में जाकर बस गए थे. Wake up to reality. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు, కానీ మీకు ఒక రియాలిటీ చెప్తా. ఇజ్రాయెల్ ప్రకారం అండ్ వాళ్ళ హోలీ బుక్ తోరా ప్రకారం హిందువులకి బతికే అధికారం లేదు. ఇది నేను చెప్పడం లేదు, ఈ వీడియో చూడు. 6 billion idol worshippers who makes God angry every second of their life. Indian, Chinese, Japanese, Tibet, Nepal, Thailand. So many. India alone is 500 million. China is 2 billion. So many. 2 billion Christians which are idol worshippers. Between Chinese, Indian, Hindus, Buddhists, and Christian, at least 6.5 billion people are idol worshippers that according to the Torah do not have the right to live. Idol worshipper goy, it's death penalty. సో తోరా ప్రకారం విగ్రహాల్ని పూజించే వారికి బతికుండే హక్కు లేదంట, వాళ్ళకి డెత్ పెనాల్టీ అంట. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ హిందూ భాయ్ భాయ్యా?